ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఏం డిమాండ్ చేస్తున్నారు? మా జీతం పెరగాలండి. కనీస వేతనం 26,000 కావాలి. సుప్రీంకోర్టు అమలు చేసింది, వీళ్ళు అంగీకరించాలి. ఆ డిమాండ్ మాత్రం మా ప్రస్తుత డిమాండ్, ప్రథమ డిమాండ్ కూడా మాకు శాలరీ పెరగాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈ రోజుని మేము ఒకసారండి, ఈ రోజుని మేము హాస్పిటల్కి వెళ్దామంటే ఆరోగ్యశ్రీ వర్తించదు అంటున్నారు. పోనీ మా ఆయనకు ఆరోగ్యశ్రీ వర్తించదు అంటున్నారు. మా ఇంట్లో మా మామగారు మా అత్తగారు ఉంటే ఆరోగ్యశ్రీ వర్తించదమ్మా, మీకు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రభుత్వ ఉద్యోగి అని చెప్తున్నారు. తల్లికి వందనం లేదు, రేషన్ కార్డులు లేవు. ఎందుకండి ఈ పరిస్థితి? మాకు ఈ ఎండలో మేము ఎందుకని ఉండాలి? కనీసం మా బాధలను అర్థం చేసుకుంటారని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. సూపర్ 6లో ఇచ్చిన పథకాలు ఏ పథకం రావట్లేదు మీకు? మాకు సూపర్ 6 అస్సలు రావటం లేదండి. ఏ పథకం అసలు మేము ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారండి. ఇంకా సూపర్ 6 ఎలాగో వర్తిస్తే రేషన్ కార్డులోనే మేము పిల్లలు ఎక్కరు. అసలు ప్రథమంగా అంగన్వాడీ టీచర్ వాళ్ళ పిల్లలు ఎక్కాలంటే రేషన్ కార్డులో ఒక యజ్ఞం చెయ్యాలి. అన్నీ చేసేస్తున్నామంటున్నారు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అసలు ఏమి చేయటం లేదు. అంగన్వాడీ వాళ్ళని అస్సలు పట్టించుకుంటా లేదు. గత ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం కూడా తయారైంది. కాబట్టి ఎప్పుడో ఏయో చేసామని అంటే ఏయో చేసినవి మాకు కూడెట్టం. మా జీతం పెరిగితేనే మేము కడుపు నిండా కూడుతుంటాం, మా పిల్లలు పెట్టుకోగలుగుతాం. అటువంటిది మాకే జీతాలు లేకపోతే అసలు మా పరిస్థితి ఏంటి? అదే ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి.